దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు గెరాసను దేశమునకు ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి ఎదురుగా ఆయన దోణి దిగ్గానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడిను. మనము ఈ యొక్క వాక్యాన్ని అనేక సార్లు మనం విన్నాము. అపవిత్రాత్మలో పట్టినటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎదురుపడినప్పుడు వాడు సమాధుల్లో వాసము చేసిడివాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాడు. సమాధుల్లో నివాసము చేస్తున్నాడు, అతన్ని సంఖ్యలు వేసి బంధిద్దామనుకున్నా సరే ఎవరు కూడా బంధించలేకపోతున్నారు. ఎందుకనంటే అపవిత్రాత్మ పట్టింది, సమాధుల్లో తిరుగుతున్నాడు. సమాజంలో తిరగవలసినటువంటి వ్యక్తి సమాధుల్లో తిరుగుతున్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో అవును, మేము అనేకసార్లు ఈ వాక్యాన్ని విన్నాము, అయినా సరే దేవుని యొక్క వాక్యం అండి ఎంత మనం విన్నా, ఎన్నిసార్లు చదివినా ఎన్నో లోతైనటువంటి మర్మాలు ఉన్నాయి. ప్రభువారు పనిగట్టుకుని అక్కడికి వెళ్ళారు. ఇదిగో సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తునీలుగా చేసిన కనుక ఎవ్వడును వారిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగలు సమాధుల్లోను కొండల్లోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుని ఉండెను. వాడు దూరం నుండి యేసుని చూసి పరిగెత్తుకుని వచ్చి, ప్రియా సహోదరి సహోదరులారా, దెయ్యములు అపవిత్రాత్మలు యేసుని చూసి దూరం నుండి పరిగెత్తుకుని వచ్చాయి. ఈ దినాన్న క్రీస్తుని గురించి నువ్వు వింటున్నప్పుడు, క్రీస్తుని నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు నిజంగా దేవుని యొక్క సన్నిధిలోకి పరిగెత్తుకుని రాగలుగుతున్నావా? అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి దేవుని యేసుక్రీస్తు వారిని చూడగానే పరిగెత్తుకుని వచ్చి ఆయనకి నమస్కారము చేశాను అని అంటూ వారు ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ వ్యక్తి అంటాడు, యేసు సర్వోన్నతుడు అయినటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేమి, నాతో నీకు పని ఏంటయ్యా? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుకొనిచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపోమ్మని వాడితో చెప్పాను. ప్రభు వారు ఎప్పుడైతే ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపో అని అన్నప్పుడు బిగ్గరగా అరుస్తుంది, నాతో నీకేంటి పని, నన్ను బాధపరచొద్దయ్యా, నన్ను విడిచిపెట్టే, నువ్వు వెళ్ళిపో అని అంటుంటే, ఇదిగో మరియు ఆయన నీ పేరేమని వాడిని అడిగా, వాడు నా పేరు సేన అయ్యాలనిగా మేము అనేకులమని చెప్పి, నేను సేన. ఇవన్నీ కూడా మనం విన్నాం కదండి అనేక సందర్భాల్లో. ఎప్పుడైతే అక్కడ చూడండి, తమ్మును నా పేరు సేనని ఏలగాని మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశం నుండి తోలివెద్దేని ఆయనను మిగులు బతిమాలుకొనెను. మమ్మల్ని ఈ యొక్క దేశంలో నుండి, గెరాసుల దేశం నుండి మమ్మల్ని తోలివెద్దయ్యా, మమ్మల్ని ఇక్కడే నివసింపచేయమని బతిమాలుకున్నప్పుడు ఇదిగో వారు ఏమంటున్నాయి, మిగులు బతిమాలుకున్న అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేచుండేను గనుక ఆ పందుల్లో మేము ప్రవేశించిన మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దెయ్యములు ఆయన బతిమాలుకొనెను. దెయ్యాలు ఏమని బతిమాలుకున్నా, అయ్యో ఈ దేశం నుండి మమ్మల్ని పంపవద్దయ్యా, ఇదిగో ఆ కొండ కింద పందులు ఉన్నాయి కదా, ఆ పందుల్లోకి మమ్మల్ని పంపించేవయ్యా అని బతిమాలుకునే పందుల్లోకి వెళ్ళిపోయింది. అయితే యేసు వాటికి సెలవేగా ఆ అపవిత్రాత్మను వారిని విడిచి పందుల్లో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రాంతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి, అపవిత్రాత్మలు అంటే వారిని విడిచి పందుల్లో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు వారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చాను. ఆ పందులు మేపుచున్న వారి పారిపోయి పట్టణంలో గ్రామంలో నా సంగతి తెలియజేసేది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కానీ వారు కూడా గ్రహించవలసింది, అయ్యో ఇంతవరకు ఈ యొక్క వ్యక్తి అపవిత్రాత్మను పట్టి సమాజంలో జీవించకుండా సమాధుల్లో తిరుగుతున్నాడు. ఎప్పుడైతే
ఆ పందుల్లోకి వెళ్ళాయో అపవిత్రాత్మలో అవి సముద్రంలో పడి చచ్చిపోతే వీరు అమ్మో ఈయన గొప్పవాడు, అపవిత్రాత్మలు కూడా ఈయనకి భయపడుతున్నాయి, విడిచిపెట్టి వెళ్ళిపోయిన. ఇదిగో ఒక వ్యక్తి బాగుపడ్డాడు, ఈయన గనక మన దేశంలో ఉంటే, మన గ్రామంలో ఉంటే, మన పట్టణంలో ఉంటే మనకెంతో మేలు అని వీరు ఆలోచించుంటే ఎంతో బాగుందండి. కానీ వారు ఏం మాట్లాడుతున్నారు? ఆ గ్రామంలో ఆ సంగతి తెలియజేసి జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునద్దకు వచ్చి, సేనను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండుట చూచి భయపడి. అంటే ఏంటి వారి ఉద్దేశం? దెయ్యాలు పట్టినటువంటి, అపవిత్రాత్మలు పట్టినటువంటి వాడు చక్కగా బట్టలు వేసుకుని కూర్చుండటం చూసి భయపడ్డారంట. అంటే దెయ్యాలు పట్టినప్పుడు వీరికి భయం లేదు, అపవిత్రాత్మలు ఉన్నటువంటి వ్యక్తిలో అప్పటి వరకు వీళ్ళకి భయం లేదు. ఎప్పుడైతే అపవిత్రాత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోయాయో ఆ వ్యక్తి చక్కగా బట్టలు వేసుకుని కూర్చుంటే అప్పుడు భయపడ్డారంటండి వీరు. అంటే వీరు ఏం కోరుకుంటున్నారు? అపవిత్రాత్మలు ఉంటే బాగుంటుంది. ఇంకా జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరు వారికి తెలియజేయగా పందులన్నీ కూడా చనిపోయినాయి అని. అంటే ఏంటి? ఈయన గనక మన గ్రామంలో ఉండినట్లయితే పందులు చనిపోయినాయి అని చెప్పేసి తమ ప్రాంతంలో విడిచిపోమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి. చూడండి, దేవుణ్ణి ప్రభువారిని వద్దనుకుంటున్నారు. వారికి ఏం కావాలి? పందులు కావాలని కోరుకుంటున్నారండి వాళ్ళు. ఏం మనుషులండి! ఈ దినాల్లో కూడా మనుషులు పవిత్రంగా ఉండాలి, ప్రభువుని కోరుకునేటువంటి కాదండి, ఆ పందులు కావాలి. పందులటువంటి మనసు కలిగినటువంటి వారే, ఆ స్వభావం కలిగినటువంటి వారే. పంది ఏం చేస్తుంది? ఎంత కడిగినా మరలా బురదలోకి వెళ్తుంది. వీరేం కోరుకుంటున్నారు? అయ్యో పందులు పోయినాయి మాకు, ఈయనుంటే ఇంకా మాకు ఇంకా ఎన్ని పందులు పోతాయి ఇంకా ముందు ముందు. అంటే వీరేంటి? పందులు గోల వీళ్ళకి. ఒక వ్యక్తి మారాడు, ఒక వ్యక్తి చక్కగా ఉన్నాడు, ఈయన మన యొక్క గ్రామంలో ఉంటే కనుక మనకెంతో మేలు, మనం అనేక మంది బాగుపడతారు అని ఆ ఉద్దేశం కలిగి వీరు ఉన్నారండి. వీరేంటి? పందుల గురించి ఆలోచిస్తున్నారు. అంటే పందుల కొరకు ప్రభు వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళకేం కావాలి? మాకు పందులు కావాలి. ఇది ఏం ఆలోచిస్తున్నాడండి మనిషి? వాడు బట్టలు వేసుకొని చక్కగా కూర్చుంటే వాడిని చూసి భయపడిపోయారంట. సమాధుల్లో తిరిగినంతసేపు, వాడు సంఖ్యలు తెంపినంతసేపు కూడా భయం లేదు. చక్కగా బట్టలు వేసుకుని చక్కగా కూర్చుని ఉంటే వాడిని చూసి భయపడుతున్నారు. పందుల సంగతి వినప్పుడు ఆ పందులలో ప్రవేశించిన మమ్మల్ని వారి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయన్ని బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందుల్లో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద, అంటే దాదాపుగా 2000 పందులు ఉన్నాయన్నమాట. ఈయన వల్ల మాకేం నష్టం వచ్చింది? 2000 పందులు మాకు నష్టం కలిగింది. ఈయనుంటే కనుక ఇంకా మాకు ఎన్ని వేల పందులు పోతాయో. మనిషి ఏం ఆలోచిస్తున్నాడండి? దేవుని యొక్క వాక్యం చేస్తుంది, లోకాన్ని నమ్మద్దు అన్నాడు. లోకంలో కానీ, లోకంలో ఉన్నటువంటి వాటి అన్నిటి కానీ మీరు వాటి ఎందుకు మీరు మనసు ఉంచుకుందంటే, మనకి ఎప్పుడు కూడా దేని మీద మనసు? లోకం మీద, లోకం ఉన్నటువంటి వాటి అందే మనసు. ప్రభువు మీద మనకు మనసు ఉండదు. వీరికి పందుల మీద మనసు ఉందండి. పందులు పోయేయని బాధపడుతున్నారు, కానీ మాకు పందులు పోయినాయి, అమ్మో మాకు ప్రభువు లేకపోయినా పర్వాలేదు, కానీ మాకేం కావాలి? పందులే కావాలి. ఎటువంటి మనసు కలిగి ఉన్నారండి ఈ దినాన్న? ప్రభువారు ఉంటే కనుక మా గ్రామంలో మాకెంతో మేలు. మీరు ఇంకొక 2-3 రోజులు ఉండండి. ఆ సమరయ పట్టణంలో సమరయ స్త్రీలు వారు కోరుకున్నారండి, ఇదిగో మీరు ఇంకొక 2-3 రోజులు ఉండండి అన్నప్పుడు ఆయన ఉన్నాడండి. కానీ ఇదిగో గెరాసానుల దేశంలోకి వచ్చినటువంటి ప్రజలు మాకు ప్రభు వద్దు, మాకు పందులే కావాలి. ఈ దినాన మనం నిజంగా ఏం కోరుకుంటున్నామండి దేవుడి నుండి? దేవుడు కావాలనుకుంటున్నామా? దురాత్మలే మనకు సరిపోతాయి అనుకుంటున్నామా? వీరు కూడా అంతే కదా.
దాదాపుగా 2000 పందులు పోయినాయి అని చెప్పేసి ప్రభువు ఇదిగో తమ ప్రాంతంలో విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. పందులు పోయినాయనండి. ప్రియ సోదరి సోదర, మనకి ఏది కావాలో నిజంగా సరిగ్గా మనసు పెట్టి ఆలోచిస్తే, ప్రభువు కావాలా, ఈ లోకంలో ధనము లేకపోతే ధనధాన్యాలు వైభోగాలు కావాలా? వీరిని పందుల కోసం ప్రభువునే పంపించేశారండి. ఈ దినాన్న మనుషుల కొరకు కూడా మనం కూడా ప్రభువుకి స్థానాన్ని ఇవ్వట్లేదు. మనుషులను చేర్చుకుంటానికి ఆడు ఎలాంటోడైనా పర్వాలేదు, కానీ మాకు ప్రభువు లేకపోయినా పర్వాలేదు, దురాత్మలు పట్టినటువంటి వాడైనా మాకు పర్వాలేదు, కానీ మంచిగా ఉండేటువంటి వారు వీరు అంతే కదండి. మరి ఇంచుమించుగా 2000 సంఖ్య మంద పోయిందని ప్రభువారిని వెళ్ళిపో, మాకు ఇక్కడ వద్దు అనుకుంటున్నారు. కానీ అందుకే ఈ గ్రామం వలె, ఈ గ్రామం ఉన్నటువంటి ప్రజల వలె మనం ఉండకూడదండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏం ఆలోచించారండి వీరు నిజంగానే? ఆ పందులు ఆ అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తిని చూసి చక్కగా బట్టలు వేసుకుని కూర్చుంటే వాడిని చూసంట వీరు భయపడ్డారంటండి. చూడండి, సేనను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుంటే చూచి భయపడి. ఎప్పుడు భయపడతాం మనం? అపవిత్రాత్మలు పట్టినటువంటి వాడు ఉంటే దగ్గర భయపడాలి. కానీ వెళ్ళిపోయాడు, చక్కగా బట్టలు వేసుకున్నాడు. అమ్మో నువ్వు గొప్పవాడు అయ్యా, వీడు ఇలా మారిపోయాడు, మార్పు చెందాడు, ఇంతవరకు బట్టలు వేసుకోలేదు, భయంకరంగా తిరిగాడు. అప్పుడు భయపడకుండా వీడు బట్టలు వేసుకుంటే మనిషి విరోధం అండి. దేవుడు ఏదొద్దంటాడో అదే కావాలి, దేవుడు ఏది చేయొద్దంటాడో అదే చేస్తాం మనం. దేవుడు నిన్ను ఏదైతే చూడొద్దు అన్నాడో, దేవుడు ఏదైతే నిన్ను నోటితోటి కుట్లు పెట్టి మాటలు మాట్లాడొద్దు అన్నాడో మనం అదే చేస్తామండి. బిడ్డలు కూడా చూడండి, తల్లిదండ్రులు అంటారు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, ఆ యొక్క స్థలంలో నువ్వు అడుగు పెట్టొద్దంటే అక్కడికే వెళ్తాడు వీడు నష్టం తెచ్చుకుంటానికి. ప్రభువారు దేవుడు చూడండి, ప్రభువు గొప్ప కార్యం చేస్తే వాడిని చూసి భయపడుతున్నారండి. పందులు పోయినాయి అని, అయ్యో కుక్క తన వాంతికి తిరిగి వెళ్ళినట్లుగా వీరికి ఏం కావాలి? అపవిత్రాత్మలు కావాలి. ఆ పందుల కోసమే ఆలోచిస్తున్నారు. కానీ అయ్యో పరలోకం నుండి వచ్చినట్టు ప్రభు కోసం నువ్వు ఇంకా మా ఊరిలో ఇంకొక 2 రోజులు ఉండి ప్రభు అని అడగట్లేదు. దయచేసి నువ్వు వెళ్ళిపో మా ఊరి నుండి, నువ్వు ఉంటే ఇంకా మాకు ఎన్ని పందులు మేము నష్టపోతామో. ఈ దినాన్న అటువంటి మనసు కలిగి మనం జీవిస్తున్నామేమో. పందులు కోరుకుంటున్నావా? ప్రభువు కావాలా నీకు? ఏ విధంగా మనం జీవిస్తున్నామండి ఈ దినాన్న? పరిశుద్ధాత్ముడు కావాలా, లేకపోతే అపవిత్రాత్మ ఉండేటువంటి అది కావాలా మనకి? ఈ ప్రజలు కూడా, ఈ గ్రామం వారు కూడా అదే కోరుకున్నారు. మనం ఈ గ్రామం ఉన్నటువంటి విధంగా మనం ఉండకూడదండి, ఆలోచనలు కలిగి ఉండకూడదు. పందుల కోసం ప్రభువుని పంపించేశారండి వీళ్ళు. ఈ దినాన్న ఈ లోకం కొరకు ప్రభువు వారిని నీ హృదయంలో పెట్టుకోకుండా ప్రభువుని పంపించేసి ఇంకేం పెట్టుకుంటున్నావో నీ హృదయంలోనూ? ప్రభువా నాకు నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో, నా హృదయంలో వేరేది ఉందని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియ సోదరి సోదరులారా, ఒకసారి ఆలోచించండి. మనం నిజంగా ఏమి మనం కోరుకుంటున్నామో, ఎవరు కావాలనుకుంటున్నామో, ఎవరు వద్దనుకుంటున్నామో, ఎవరుంటే నీకు లాభమో? నీకు దెయ్యం ఉంటేనా, లేకపోతే దేవుడు ఉంటేనా మనలోను? అయ్యో ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క జ్ఞానం పొందుకున్నట్లయితే అపవిత్రాత్మలు పట్టినటువంటి వ్యక్తిని చూసి భయపడకుండా చక్కగా స్వస్థపరచబడితే భయపడుతున్నారండి. మనిషి ఏ విధంగా ఆలోచిస్తున్నాడండి ఈ దినాన? కనుక వారు పందులు పోయినాయని బాధపడిపోతున్నారు. కానీ అయ్యో ప్రభువా నువ్వు ఉండు ప్రభువు కాదు, మాకు పందులు పోయినాయి అని బాధలో ఉన్నారు. మనం అటువంటి మనసు కలిగి ఉండకుండా, ఆ గ్రామం వలె మనం ఉండకుండా దేవుడికి ఇష్టం బిడ్డలుగా మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, గెరాసను దేశంలో ప్రభా పందుల కోసం వారు ఆలోచిస్తున్నారయ్యా, పనికి మాలిన ఆలోచనలు కలిగి ఉన్నారయ్యా. నిన్ను వెళ్ళిపోమంటున్నారు, కానీ ప్రభా నిన్ను ఆహ్వానించడానికి, వారి హృదయంలోను వారి గ్రామంలోను ఉండటానికి వారు నిన్ను ఒప్పుకోవట్లేదు. ఈ దినాన్ని మేము కూడా మా కుటుంబంలో మా హృదయాల్లో నువ్వు ఉండటానికి మేము అవకాశం ప్రభు నీకు ఇవ్వటానికి మాకు సహాయం దయచేయండి. ఆ గ్రామ ప్రజల వలె కాకుండా
పందుల కోసం వారు ప్రభు ఆలోచిస్తున్నారు కానీ అయ్యో లోక రక్షకుడు ప్రభు అని చెప్పేసి వారు నిన్ను ఆహ్వానించట్లేదయ్యా. అటువంటి మనసు కనుక మాలో ఉంటే తీసివేసి నిన్ను ఎల్లప్పుడూ ప్రభు మా హృదయం మేము భద్రపరుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని క్రీస్తు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.